మాకు పోయినట్టు అనిపిస్తుంది, మేము పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాము, అప్పులకి సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు పడుతున్నాము అనే వాళ్ళందరికీ కూడా కాలభైరవుడికి సంబంధించిన తత్వంలో ఒక మంచి పరిహారం ఉంది. ఇది ఎలా అంటే స్వర్ణాకర్షణ భైరవ మంత్రం. స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని సాధన చేసే వాళ్లకు లక్ష్మి స్థిరలక్ష్మి అవుతుంది. అంటే వాళ్ళకి అఖండ భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు తెచ్చేటటువంటి శక్తి ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రంలో ఉంటుంది. ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రంలో అంగన్యాసము, కరన్యాసము, ధ్యానము, ఛందస్సు, ఋషి, కీలకం ఇవన్నీ ఉంటాయి. మీరు ఎవరినైనా గురువును ఆశ్రయించడం వల్ల ఈ యొక్క విధి విధానం అంతా మీకు ఒక పద్ధతి ప్రకారం ఒక గురు పరంపర ద్వారా మీకు నేర్పడం జరుగుతుంది. ఎవరైతే ఒక గురు పరంపర ద్వారా ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని స్వీకరణ చేశారో వారి జీవితంలో డబ్బుకు సంబంధించినటువంటి బాధ అనేది వచ్చే అవకాశమే ఉండదు. ఎందుకంటే మన యొక్క జీవితాన్ని, మన యొక్క కుటుంబాన్ని స్వర్ణభూషితం చేసేటటువంటి అద్భుతమైనటువంటి తత్వం స్వర్ణాకర్షణ భైరవ తత్వం. స్వర్ణాకర్షణ భైరవ తత్వంలో ప్రధానంగా మనకి యంత్రం ఉంటుంది. ఈ స్వర్ణాకర్షణ భైరవ యంత్రము మీకు పండితులు, పెద్ద పెద్ద గురువులు, ఈ యొక్క కాలభైరవ ఉపాసన పట్ల భైరవ తత్వం గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే దీని గురించి రాయడం జరుగుతుంది. ఇది అందరూ రాయలేరు. ఎందుకంటే దీనికి కఠోరమైన నిష్ట కావాలి, సాధన కావాలి. ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవాన్ని ఏ గురు కూడా పంచోపచార పూజలు, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అంటే పాలు, ఈ యొక్క పంచోపచార పూజలు చేసి రోజు ఒక 2 లవంగాలు ఆ యొక్క యంత్రం దగ్గర ప్రసాదంగా సమర్పించి ఒక లవంగాన్ని మీరు స్వీకరిస్తే ఇలా మీ జీవితంలో ఉండే లక్ష్మి సంబంధించినటువంటి దోషము, ఆర్థిక సంబంధమైన దోషము, అలాగే వ్యాపారస్తులు అందరికీ కూడా ఈ స్వర్ణాకర్షణ భైరవ యంత్రం పెట్టుకోవడం వల్ల ఒక రకమైనటువంటి ఆకర్షణ శక్తి వారి యొక్క వ్యాపార సంస్థకు వచ్చి ఆ యొక్క వ్యాపార సంస్థ దినదినాభివృద్ధి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వర్ణాకర్షణ భైరవ యంత్రం. ఇంకొక ముఖ్యమైనటువంటి